భారతదేశంలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం. ఈ శక్తిపీఠం సముద్ర మట్టం నుంచి 5300 అడుగుల ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు. తన భార్యతో కలిసి నిరంతరం దేవీ ఆరాధనలో ఉండేవాడు. సంతానం కోసం ప్రార్థించిన ఆ దంపతులకు అమ్మవారే కూతురుగా జన్మించింది. ఆ బాలికకు వైష్ణవి అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచి శ్రీరామునిపై భక్తిని పెంచుకున్న వైష్ణవి రాముని చూడటమే లక్ష్యంగా అడవిలోకి వెళ్లి తపస్సు చేసింది. 9 ఏళ్ల వయసులోనే వైష్ణవికి శ్రీరాముని దర్శనం కలుగుతుంది. రాముడిని చూసిన వైష్ణవి తనను తనలో ఐక్యం చేసుకోమని కోరుతుంది. అది సాధ్యపడదని రాముడు బదులిస్తాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తాను మళ్లీ ఆ ప్రాంతానికి వస్తానని, తనను గుర్తుపడితే తప్పకుండా ఐక్యం చేసుకుంటానని చెబుతాడు శ్రీరాముడు. ఆ తర్వాత వైష్ణవి త్రికూట పర్వతం చేరుకుని వైష్ణోదేవిగా తపస్సు చేసుకోసాగింది. వైష్ణోదేవి ప్రతిభ, తపశ్శక్తి ఆ ప్రాంతంలో వ్యాపించాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న గోరఖ్నాథ్ అనే బాబా సహించలేకపోయాడు. ఎలాగైనా వైష్ణోదేవిని అక్కడ లేకుండా చేయాలని అనుకుని తన శిష్యుడైన భైరవనాథ్ను ఆజ్ఞాపిస్తాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న వైష్ణోదేవి ముందు భైరవనాథ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని వైష్ణోదేవి తపస్సుకు ఆటంకం కలిగించాడు. దాంతో వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకుంది. భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండాలని హనుమంతుణ్ణి ప్రార్థించింది. 9 నెలల పాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసింది. ఆ 9 నెలలు గుహ బయట హనుమంతుడు భైరవనాథ్తో యుద్ధం చేశాడు. చివరకు తపస్సు పూర్తి చేసుకుని గుహ బయటకు వచ్చి యుద్ధాన్ని చూసిన వైష్ణోదేవి కాళీమాత స్వరూపంలో భైరవనాథ్ శిరస్సును ఖండించింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బతకలేనని మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని, వైష్ణోదేవి యాత్రకు వచ్చిన వారు భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర అసంపూర్ణం అవుతుందని వరమిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంలో త్రికూట పర్వత ప్రాంతానికి వెళతాడు. వైష్ణోదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముణ్ణి గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీరాముడు కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు నేను కల్కి అవతారం స్వీకరిస్తాను, అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అందుకే వైష్ణోదేవి ఇప్పటికీ శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురుచూస్తూ ఉంటుందని అంటారు. ఇక స్థల పురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తోంది. త్రికూట పర్వతానికి పక్కన 5 రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు.